హాయ్ హలో ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కమ్మగా పచ్చిమిరపకాయ కారంతోటి ఆనపకాయ కూర సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఆనపకాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకొని అది కూడా పేస్ట్ పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ పోపు కాస్త వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి దాన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగనివ్వాలి. అది వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ఇందాక పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వెల్లుల్లిపాయలు, ఉప్పు వేసి ఆ పేస్ట్ కూడా వేసి వేగనివ్వాలి. ఈ ఆనపకాయ కూరలోని ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ వచ్చిన నుంచి నీరు నుంచే ఉడికిపోతుంది. ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ కూర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల దగ్గరగా ఉండి కొంచెం ముద్ద కూరలా బాగుంటుంది. ఈ కూర అన్నంతో కానీ చపాతీతో కానీ తినొచ్చు, రెండిటితోని తినొచ్చు. మెత్తగా ఉండడం వల్ల చపాతీతో అయితే చాలా బాగుంటుంది. అది ఎలా దగ్గర పడిన తర్వాత పచ్చి కొబ్బరి కూర కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కూర అంతా ఉడికిన తర్వాత ఆ కొబ్బరి కూరని లాస్ట్లో వేసి కలిపి ఒక 2 నిమిషాలు కలిపి ఆపేయచ్చు. పచ్చి కొబ్బరి ఎప్పుడైనా వేయాలంటే లాస్ట్లో వేయాలి. ముందుగా వేస్తే కొబ్బరి కూర మాడిపోతుంది. అంతే అండి, సింపుల్ కమ్మనైన ఆనపకాయ కూర రెడీ అయిపోయింది. ఇది ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనండి, బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.